2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం ప్రియ చౌదరి గారు. నమస్తే అమ్మా. రీసెంట్గా మనం చూస్తూనే ఉన్నామండి, గత ఫ్యూ డేస్ నుంచే ఐ థింక్ సోషల్ మీడియాలోనూ దీనికి సంబంధించినటువంటి సో కాల్డ్ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వాళ్ళ జీవితాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ మీద ఎక్కువ ఫోకస్డ్గా చూపించి మరీ చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ఉంది అని చెప్పేసి పేర్లు మెన్షన్ చేయడం ఎందుకు, కానీ ఎందుకంటే టాపిక్ అందరికీ తెలిసిందే. ఫ్రెండ్స్ అని చెప్తున్నారు, ఫ్యూచర్ ఏ విధంగా ఉంటుందనేది తెలియదు. ఒక ఐటెం లాగా అయిపోయిందేమో అన్నట్టుగా ఉంది. ఎలా తీసుకోవచ్చు అంటారండి? అంటే విచ్చలవిడితనానికి వెళ్ళిపోతున్నట్టు అనిపిస్తుందా? ఎలా తీసుకోవాలంటారు? అసలు బాధ్యత లేకుండా ఉందంటారా? నాగరాజ్ గారు, మనం చాలామంది సెలబ్రిటీస్ జీవన విధానం, వాళ్ళ ఇష్యూస్ గురించి డిస్కస్ చేసాం. అవును. మనం డిస్కస్ చేసినప్పుడల్లా అది పెద్ద టాపిక్ అవుతుంది వేరే వాళ్ళకి. ఎందుకు వాళ్ళకంటూ ఒక వ్యక్తిగత జీవితాలు ఉండవా, వీళ్ళు ఎందుకు దూరిపోతున్నారు అని. నేను యాక్సెప్ట్ చేస్తా, వ్యక్తిగత జీవితాలు ఉంటాయి. ఇప్పుడు ఆ వ్యక్తిగత జీవితం గురించే మాట్లాడతా. అయితే దీనికంటే ముందు అసలు వాటన్నిటి మీద వదంతులు పుట్టించేటటువంటి వీడియోస్ మీద వీళ్ళు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని ఖండిస్తున్నాను నేను. ముందు ఏదైతే వదంతులు వస్తున్నాయో ఆ వదంతుల్ని ఒక విధంగా సప్రెస్ చేసి మనుషుల మీద ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా ఉండడం కోసమే మనం చేసేటటువంటి ప్రయత్నం ఇది. ఎవరితో విడిపోయారో, ఎవరితో కలిసి ఉన్నారో, ఎవరు ఎందుకున్నారో వాళ్ళ వ్యక్తిగత జీవితం ఈరోజు రచ్చకెక్కి మీడియా జనాలందరికీ చూపిస్తుంది కదా, చూడండి 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 చూడండి, ఈమెకిన్నో మగుడు, ఆయనకన్నో భార్య, ఈమె ఇది అంట, ఆమె అదంట, ఈవిడ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు, ఆవిడకి ముందు తెలిస్తే ఒక షాక్ అవుతారు. ఇలాంటివన్నీ వార్తలన్నీ పుంకాలుగా వచ్చేసి ఇప్పుడు నువ్వు డివోర్స్ ఇచ్చే పని లేదు, భార్యగా నేనే కూర్చుంటాను అని అన్నావు. భేష్, అది నిజంగా అభినందించదగ్గ విషయము. ఆ నిర్ణయం చాలా గొప్పది. ఎందుకంటే బయటికి రావద్దు. నేను చాలామందికి చెప్తూ ఉంటా, సాధ్యమైనంత బయటికి రావద్దండి. వచ్చే ప్రయత్నం ఉందంటే ఏది లెక్క చేయొద్దండి. నాకు తెలిసి చాలామంది రిచ్ పర్సన్స్ అండి, అదంటే మొగుళ్ళు సెలబ్రిటీలు అయినా, హస్బెండ్స్ సెలబ్రిటీస్ అయినా, లేకపోతే బ్యూరోక్రాట్స్ అయినా, లేకపోతే ఆఫీసర్స్ అయినా, లేకపోతే పెద్ద పెద్ద వ్యాపారస్తులైనా, ఈ జీవితం మాకొద్దు అనుకున్న వాళ్ళు అతి సామాన్యమైన జీవితం గడపడానికి కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకోవడానికి, ఆ నరకం నుంచి బయటికి రావడానికి బయటకు వచ్చి ఎంత హుందాగా బ్రతుకుతున్నారో నాకు తెలుసు. ఎంత హుందాగా ఉన్నారో నాకు తెలుసు. అంతే హుందాగా బంధాన్ని తుంచుకుని కూడా బయటకు వచ్చి వాళ్ళ జీవితం, వాళ్ళకి ఏమి చేతనవునో, వాళ్ళు సమాజంలో ఏ విధంగా గౌరవంగా బ్రతకొచ్చో, లేదా సమాజంలో వాళ్ళకి వెసులుబాటుగా ఏం బ్రతకొచ్చో అది బ్రతుకుతున్నారు. ఈరోజు ఎవరికి వాళ్ళు ఎవరి స్వేచ్ఛను వాళ్ళు కోరుకుంటూ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు బయటకు వెళ్ళిపోతే ఆ పిల్లల బ్రతుకులు ఏం కావాలి? వాళ్ళ సమాజంలో ఏం సమాధానం చెప్పుకోవాలి? వాళ్ళు ఏ ఆన్సర్ ఇవ్వాల్సి వస్తుంది, లేదా వాళ్ళు ఏ ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది? ఇవన్నీ ఆలోచించి చాలామంది ఈరోజు 100కి 90 ఫ్యామిలీలన్నీ కూడా అడ్జస్ట్మెంట్ అండ్ కాంప్రమైజింగ్ తోటి బ్రతుకుతున్నాయి. సరే, మిగిలినవన్నీ ఇలాంటివి బయటకు వచ్చేసారు అని అనుకుందాం నాగరాజ్ గారు. అనుకున్నవన్నీ కూడా కొన్ని ఏమవుతుందంటే, వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యి ఉంటే కనుక, ఎస్ నాకు ఈ గొడవలన్నీ నాకెందుకు, నా కాళ్ళ మీద నేను నిలబడగలను, లేదా నేను బయటకు వచ్చేసాను అని అంటే నా జీవితం ఏదో నేను బ్రతుకుతానని ఆడవాళ్ళు బయటకు వచ్చినా నాకొద్దు, ఎంతో కొంత నేను వాళ్ళకి ఇచ్చేసేసి వాళ్ళ జీవితం వాళ్ళది, నా జీవితం నాది, పరువు ఇన్ ద సెన్స్ మనశ్శాంతిగా బ్రతుకుదామని చెప్పేసి దేనికది బిహైండ్ ద స్క్రీన్ సార్ట్అవుట్ చేసేసుకొని ఎవరి జీవితాలు వాళ్ళు హ్యాపీగా బ్రతుకుతున్నటువంటి జీవితాలు లేవా? ఉన్నాయి. బట్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? పిల్లలు. మనము రోడ్డు మీదకి వచ్చాము అని అంటే దాని ఎఫెక్ట్ ఎవరి మీద పడుతుంది? అదర్ సైడ్ ఆఫ్ ది కాయిన్. మీరు అడిగారు సెలబ్రిటీస్ కదండి ఇలా ఉన్నారు. ఇవాళ రేపట్లో నాగరాజు గారు సుప్రీంకోర్టు ఒకటి ఇచ్చింది. ఏంటి? ఆడ మగ కలిసి సహజీవనం చేయవచ్చు అనేది ఒకటి ఇచ్చింది. అలాగే కలిసి ఉన్నా కూడా తప్పు లేదు అని చెప్పేసి ఒకటి ఇచ్చింది. ఇవాళ నువ్వు ఏ బేసిస్ మీద వాళ్ళను బయటికి లాగావు? ఏ బేసిస్ మీద? ఇప్పుడు నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇల్లీగల్ కాంటాక్ట్ అనడానికి లేదండి. ఇల్లీగల్ కాంటాక్ట్ అని ఎట్లా రాస్తారు వాళ్ళు? ఎందుకు అనంటే అక్కడ ఆల్రెడీ కోర్టు తీర్పు ఉందండి. అక్కడ నువ్వు ఏం ప్రూవ్ చేద్దామని బయటకు వచ్చా? అదే నేను చెప్తున్నా, ఆడపిల్లలు బయటకు వచ్చేటప్పుడు ఎవరి ఇన్ఫ్లుయెన్స్ తోటి వచ్చినా సరే, ఒకవేళ వచ్చినా అసలు మీరేం చేస్తున్నారు, మీ చుట్టూ ఏం జరుగుతుందనేటటువంటి ఒక అవగాహనలో ఉండండి. అవతల వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. ఎందుకు ఎంజాయ్ చేస్తున్నారు? ప్లస్లన్నీ వాళ్ళ వైపు ఉన్నాయి. అవును, ప్లస్లన్నీ వాళ్ళ వైపు ఉన్నాయండి. ఎందుకు అనంటే ఆల్రెడీ నువ్వు రచ్చకెక్కేసావు, ఇంకేం చేస్తావు? పాప ఇన్నాళ్ళు బట్టి ఒక విషయం చెప్పాలి అనంటే సమాజానికి భయపడో, నీకు భయపడో వాళ్ళు గుట్టుగా ఉన్నారు. నీకేదో ఒకటి ప్రాఫిట్ చెయ్యాలని చెప్పేసని ఒక ఆలోచన వాళ్ళలో ఉండి ఉండొచ్చు. ఇవాళ దాన్ని కాస్త, ఆ సింపతిని కాస్త తెంచేసుకున్నావు కదా. ఇవాళ నష్టపోతున్నది ఎవరు?
అండ్ వన్ మోర్ థింగ్, మీరు ఇంకొక మాట అడిగారు, అవతల ఆమె భర్త కూడా ఇట్లా ఎలిగేషన్స్ చేస్తున్నారండి అని అంటే సడన్గా ఎస్. నాగరాజు గారు, నేను ఒక విషయం నేను చెప్తానండి. ఉండొచ్చు, ఇప్పుడు తప్పులు లేవు, అందరూ శుద్ధ మొక్కలని నేను ఎక్కడ చెప్పను. ఎవ్వరూ కాదండి, మీరు కాదు నేను కాదు. అర్థమైందా? నాకు తెలియకుండా నేను బోల్డ్ తప్పులు చేసి ఉండొచ్చు, తెలిసి తప్పులు చేసి క్షమాపణ చెప్పి ఉండొచ్చు, లేకపోతే చేయకూడదు అని ఒక ప్రామిస్ చేసుకొని కూర్చొని ఉండొచ్చు. ఎవ్వడం జీవితంలో తప్పులు చేయకుండా ఇది చేయకుండా ఎవరం లేము. కానీ ఇక్కడ నేనేమంటున్నాను అనంటే, తప్పుల్ని సరిదిద్దుకొని ముందుకు వెళ్ళేటటువంటి అవకాశాలతోటి ఒకళ్ళు ముందుకు వెళుతున్నప్పుడు ఇక్కడ బ్లేమ్ చెయ్యాలి అనంటే మొత్తం అందరినీ బ్లేమ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక్కడ ఇన్నాళ్ళ మట్టి సైలెంట్గా ఉన్నటువంటి ఆ భర్త ఇవాళ ఎందుకు నోరు విప్పాడు అంటే, అతన్ని ఎవరు ప్రొవోకేట్ చేస్తున్నారు, ఎవరు నువ్వు చేతగాని వాడమన్నారు. అర్థమైందా అండి? ఇప్పుడు అతని కెపాసిటీ 10 కోట్లు, ఇక్కడ 1000 కోట్లు. అర్థమైందా అండి? ఇప్పుడు నాగరాజు ప్రియా చౌదరిని కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేస్తున్నాడు, ప్రియా చౌదరి గ్రేట్ అని ఫీల్ అయిందండి. అప్పటిదాకా నాగరాజుని భజన చేసిందండి, నాగరాజు సూపర్ డోపర్ అని చెప్పేసి అని భజన చేసిందండి. ఇక్కడ ఇమ్మీడియట్గా నాగరాజు ఇంకొక తోపుని తీసుకొచ్చి కూర్చోబెట్టాడండి. కూర్చోబెట్టంగానే ప్రియా చౌదరి ఏమంది, ప్రియా చౌదరి అప్రిషియేట్ చేసిందండి. కానీ మధ్యలో కొంతమంది వస్తారండి, కొంతమంది వచ్చి ఆ కొంతమంది భలే ట్విస్ట్లు ఇస్తారు సార్. ట్విస్ట్లు ఇవ్వగానే ఎఫెక్ట్ ఎటువైపు వెళ్ళిపోతుందండి, క్రాస్ అయిపోతుంది అనమాట. అటు నుంచి ఇటు నుంచి అటు వచ్చేస్తుంది. ఇక్కడ నీకు లేదు మనసులో, నాకు లేదు మనసులో. నేనేమనుకుంటాను, నాగరాజు ఒక మంచి పని చేస్తున్నాడు, ఒక ఇది చేస్తున్నాడు అని ఒక అప్రిసియేషన్స్ వస్తాయి. బట్ అటు కూడా ఏంటి అని అంటే, ఎస్ మేడం నన్ను ఎంకరేజ్ చేస్తుంది, నేను ఇంకా ఇలాంటి వాళ్ళని 4-5 నేను తయారు చేయాలనే కాన్సెప్ట్ నీకు ఉంటుంది. కానీ ఇక్కడ ఎవరో రగిల్ చేస్తారు, వచ్చేసి రగిల్ చేసిన తర్వాత అప్పుడు ఇమ్మీడియట్గా ఏమవుతుంది, నేను అప్పటి వరకు నా కొడుకు అన్న నాగరాజు మీద 100 మాట్లాడతాను. నేను 100 ఎలిగేషన్సేనండి అప్పటికప్పుడు మాట్లాడేస్తా. నాకు ఎప్పటి నుంచో తెలుసండి, నాకు అట్లా తెలుసండి, నాకు ఇట్లా తెలుసండి అని మాట్లాడతాను. ఎందుకు మాట్లాడతాను, ఎవడో గెలికాడు నన్ను. అవన్నీ తప్పులు ఉండొచ్చు, అవన్నీ పొరపాటు, కానీ సర్దుకుపోయావు. ఎందుకు సర్దుకుపోయావు, మీకు నాకు మధ్య ఉన్న అండర్స్టాండింగ్. అట్లాగే ప్రియా చౌదరి అనగానే ఇమ్మీడియట్గా నాగరాజుకి లెగిస్తుంది. ఏమనుకుంటుందండి ఆవిడ, ఏంటి అనుకుంటున్నారు సార్, నేను ఇంత భరించానండి, ఆవిడని ఇంత చేసుకుంటూ వచ్చానండి, నేను ఇన్ని వెసులుబాట్లు ఇచ్చానండి, ఇంత ఇచ్చానండి, అయినా సరే ఆవిడ ఇలా చేస్తున్నాను. ఎక్కడి నుంచి వచ్చింది నీకు అది? ఇన్నాళ్ళ మట్టి లేదా? ఇన్నాళ్ళ మట్టి నేను నీ మీద డామినేట్ చేయట్లేదా? ఇవన్నీ ఎవడో మనల్ని ప్రొవోకేట్ చేశాడు. మనలో ఉన్నటువంటి ఆ యొక్క జలస్ని కానివ్వండి గెలికాడు. అది ఒక్కసారి మనం ఏం చేస్తామనంటే విచక్షణ, ఒక్క నిమిషం లాభానికి బలైపోతామని తెలియకుండా ఒక విచక్షణ, ఒక్క నిమిషం ఆలోచించాలి. వీడు మధ్యలో వచ్చి మాట్లాడుతున్నాడు, ఇక్కడ ఏం జరిగిందబ్బా, ఒక్క నిమిషం ఆలోచిస్తే ఆవిడకి నాకు ఎప్పుడు ఉండేటియేనండి అనుకుని వెళ్ళిపోయాము అనంటే అదొకటి. ఇంకొకటి, ఆవిడ అంతే సార్, ఆవిడ అంటం ఇష్టము, నాకు పడ్డం ఇష్టం అని నువ్వు అన్నావు అనుకో, అయిపోతుంది. నేనున్నాను, ఆవిడ నాగరాజు సంగతి నాకు బాగా తెలుసు, ఎప్పుడు ఎట్ట వంచాలో కూడా నాకు బాగా తెలుసు అనుకొని నేను పోయాను అనుకోండి, అది అక్కడితో అయిపోతుంది. అలా కాకుండా మనం ఎప్పుడైతే మనలో ఉన్నటువంటి సహజంగా మనం మనుషులం సార్, అర్థమైందా? ఎదుటి వాడిని హైప్ చేసి నువ్వు ఎదవ్వి అని నిన్ను చూపించిన రోజునే మనలో ఉన్న అసహనం బయటకు వచ్చేస్తుంది, మనలో ఉన్న జ్ఞానం చచ్చిపోద్ది. ఆ జ్ఞానాన్ని చంపేసి అసహనాన్ని బయటికి తీసేసి మాట్లాడేస్తూ ఉంటాం. అర్థమైందా సార్? అప్పుడు అది ఎదుటివాడికి పండగ, వాడే అహం చల్లబడుతుంది. అమ్మా వీళ్ళిద్దరూ నిన్నటిదాకా హిట్ల మీద హిట్లు కొట్టి దేశాన్ని దున్ని పారేసినారు, పర్వాలేదు వీళ్ళిద్దరిని చీల్చి అవతలు పారేసాను, దరిద్రం పోయింది పో. ఎందుకంటే వాడు ఇక్కడ రాలేడు, అక్కడ రాలేడు, కానీ వీళ్ళిద్దరిని మాత్రం పారేయగలడం. ఆ యొక్క టాలెంట్లో అలాంటి చీడ పురుగులు మన చుట్టూ ఉంటాయి. ఆ చీడ పురుగుల్ని ఎప్పటికప్పుడు గుర్తించి అవతల పారేసుకున్న రోజున పంట మన చేతికి వస్తుంది, మన ఇంటికి వస్తుంది, మనకి దాని యొక్క బెనిఫిట్ అనేది ఉంటుంది. లేదనుకోండి, ఆ యొక్క చీడ పురుగుని, ఆ పట్టినటువంటి చీడని గనక వదిలేసామనుకోండి, గుర్తించక వదిలేసామనుకోండి, పంట నాశనం అవుతుంది, జీవితం నాశనం అవుతుంది. కాబట్టి ఎవరికి వాళ్ళు మాట్లాడుతున్నారు, విచక్షణ కోల్పోతున్నారు అంటే పక్కవాడి యొక్క ప్రొవకేషన్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది ఖచ్చితంగా ఉండదు. ఇవాళ నేను మాట్లాడుతున్న ఎవరి జీవితాలు వాళ్ళే నాగరాజు గారు, వాస్తవంగా మాట్లాడుతున్నా. కానీ కొన్ని విషయాలు సంఘం మీద, సమాజం మీద పడిన రోజున మనం ఖచ్చితంగా విశ్లేషించాలి. మనం విశ్లేషిస్తున్నాం కానీ ఎవరిని వ్యతిరేకించట్లేదు.
అవును. ఎవరి గురించి మాట్లాడలేదు. దయచేసి ఎవరి జీవితాలు వాళ్ళే. మొన్నటి వరకు ఒక సెలబ్రిటీ గురించి మాట్లాడుకున్నాం, సూసైడ్ చేసుకుందాం. అంతకుముందు అంతా ఇద్దరు సెలబ్రిటీలు విడిపోయినందుకు మాట్లాడుకున్నాం. అంటే ఎప్పటికప్పుడు ఇవాళ మనం ఇది హాట్ టాపిక్గా ఎట్లా కూర్చొని ఆవేశంగా మాట్లాడుతున్నామో మొన్నటిది తలుచుకున్నామంటే అది అయిపోయింది కదా, దాన్ని ఎవరు తెగుతారు? అంత ఎమోషన్ ఇప్పుడు ఉంటుందా? ఉండదు. ఎమోషన్ అనేది ఇట్ ఈస్ జస్ట్ లైక్ తాటాకు మంట లాంటిదండి. తాటాకు మంట ఎలా వస్తుంది చూడండి. తాటాకుని, ఎండిపోయిన తాటాకుని వెలిగించండి మీరు, గొప్పమని అంటుంది. ఆ సెగ ఏమన్నా ఉపయోగపడుతుందా? ఉపయోగపడదు. భంగమని లేసేసి మళ్ళీ చల్లగా అయిపోతుంది. మంట చూడడానికి గొప్పగా ఉంటుంది, దానివల్ల ఉపయోగం లేదు. ఇవి కూడా అంతే. విచక్షణ అది కోల్పోవద్దు. సంయమనం అసలు కోల్పోవద్దు. మనల్ని రోడ్డుకి ఇచ్చడానికి, మనల్ని రెచ్చగొట్టడానికి మన చుట్టూ ప్రతి నిమిషం జనాలు ఉంటారు. మనం ఎటువైపు డ్రైవ్ చేయబడుతున్నాం అనేటటువంటి విచక్షణ మన లోపల మనకు ఒకసారి తొంగి చూసుకుంటే మనలోనే ఒక గొప్ప స్నేహితుడు ఉంటాడు, మనకి మార్గాలు చూపిస్తాడు. దాని ద్వారా మనం పోయి సమస్యలను సాల్వ్ చేసుకోవాలి తప్ప డోంట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్స్. అందుకే అంటుంటారు ఫాలో యువర్ హార్ట్ అని, నాట్ మైండ్. మైండ్ ఇస్ అ మెస్సీ అని. ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా చౌదరి గారు. థ్యాంక్ యూ.